పుట్టినవాడు ఆయన, పుట్టినవాడు ఏమిటి, ఉన్నవాడు ఆయన. అన్నీ వెళ్ళిపోయిన తర్వాత అన్నీ తనలోకి తీసుకుని ఉండిపోయేవాడు ఆయన. ఇంకా ఆయనకి వయస్సు ఏమిటి? పైకి బాహ్యంలో శంకరుడు తన నింద తాను చేసుకుంటున్నాడు. చిన్నారులలోన చిన్నవాడందుమా ఏనాటి వాడకో ఎరుకలేదు, ఆకారమనాథుడు భలే మీటియందుమా ఆకారమిట్టిదో అరయరాదు. పోనీ అంత ఎత్తుంటారండి, చాలా బాగుంటారండి అందామా? అసలు ఆయన ఆకారం ఏమిటో లోకంలో తెలిసినవాడు లేడు. 63 లీలామూర్తులు, అరూపరూపి లింగస్వరూపం, అంతటా నిండి నివిడీకృతం అయిపోయినటువంటి వాడు. ఏదైన రూపం? అసలు రూపం తెలియని వాడితో పెళ్ళి ఏమిటమ్మా నీకు? పైగా కులగోత్రములు 2 అరయుధమందుమా తల్లిదండ్రులు ఎప్పుడు ధరణి లేరు. కులం గోత్రం తెలుసుకోవాలా పెళ్ళంటే? కులం గోత్రం తెలుసుకుందామంటే తల్లి తండ్రి ఏది లోకంలో? ఆయనకు పుట్టుకంటూ ఉంటే నువ్వు తల్లి తండ్రి, పుట్టుకేమిటి ఆయనకి? ఆయన మహానుభావుడు, ఉన్నది ఆయన ఒక్కడే. అటువంటి వాడికి పుట్టుక ఎందుకు ఉంటుంది? కాబట్టి పుట్టుక లేదు. అటువంటి వాడు అమ్మా నీకెక్కడ దొరికాడు? అతనితో పెళ్ళి ఉంటే నా మాట విను, విడిచిపెట్టేసేయి. బహుశः మాయచేత కపట మంత్రములను నిన్ను ఎట్లు ఇరిగించుకున్నాడో కాని తగినవాడు కాడు కాడు. బహుశः నీ మీద మాయో మంత్రమో వేశాడు, ఇల్లాల్ని చేసుకుందామని. నా మాట విను, వదిలిపెట్టే అన్నాడు. అని ఊరుకోలేదు. నిజమే, పోనీ ప్రత్యక్షం అయిపోయాడు అనుకో, ఆయన సొమ్మేం పోయింది, పెళ్లి చేసుకోమంటే సంతోషంగా చేసుకుంటాడు. కానీ రేపొద్దున్న మీ తండ్రి అంత ఐశ్వర్యవంతుడు, మంచి పట్టుపట్టలు బంగారు పళ్ళెంలో పెట్టి కట్టుకోవో ఎల్లుడు అని ఇస్తాడు. చీనాంబరంబులు చెలువొప్ప కట్టడు మధుసెందూరేంద్ర చర్మంబు గాని, రక్తమోడిపోతున్నటువంటి ఏనుగు తోలు ఒకటి కట్టుకొని వస్తాడు పెళ్లిపేట్ల మీదకి. బాగుంటుందా? ఎంత అసహ్యంగా ఉంటుంది. చీనాంబరాలు తీసుకొచ్చి కట్టుకోవాయా అంటే కట్టుకోడు. అది నిందగా కనపడుతుంది, కానీ ఆయన భక్తికి ఎంత వశుడవుతాడన్నదానికి సంకేతం. అంత ఉద్ధతి చేసి కాశీపట్టణంలో అల్లరి చేసినటువంటి గజాసురుణ్ణి త్రిశూలం మీద పక్కన పెట్టి ఆయన తపస్సు చేసుకుంటుండగా సామగాన మంత్రాల చేత పరమశివుణ్ణి స్తోత్రం చేస్తే పరవశించినటువంటి పరమశివుడు ఆయన కోరికని తీర్చడానికి వెంటనే ప్రసన్నుడై, నువ్వు నా తోలు ఒలిచి ఎప్పుడూ కట్టుకుని ఉండాలి, కృత్తివాసేశ్వరుడు అన్న పేరుతో కాశీపట్టణంలో శివలింగంగా ఉండాలి, ఈ తోలు వాసన రాకూడదు, దుర్గంధం ఉండకూడదు అంటే దుర్గంధం లేని తోలుగా మార్చి నెత్తురోడుతూ అప్పుడే నవనవలాడుతున్న ఏనుగు తోలుగా కట్టుకుంటుంటాడు. బాహ్యం, ఆంతరం ఏనుగు, గజము, జగము. కొంచెం అక్షరాలు అటు ఇటు చేయండి. జగ జాయతే గచ్చతే ఇది జగత్, వచ్చి వెళ్ళిపోయేది మాయ. మాయని నేను లొంగదీయగలను, తోలు తీసి కట్టుకోగలను, మాయని నియంత్రించగలను, వహించగలను, నియంత్రించగలను, నియమించగలనని చెప్పగలిగినటువంటి పరాత్పరుడు ఆయనని చెప్పడానికి గుర్తు ఏనుగు తోలు కట్టుకోవడం తప్ప నాకున్నన్ని పంచెలు కూడా ఆయనకి లేక ఏనుగు తోలు కట్టుకున్నవాడు కాడు ఆయన. కాబట్టి చీనాంబరంబులు చెలువొప్ప కట్టడు మదసింధురేంద్ర చర్మంబు గాని, రత్న కంకణములు రమణుడై తొడగడు పనిలోకరాజ కంకణము కాని. అమ్మారే పొద్దున మీ ఇద్దరికీ పెళ్ళయిందనుకో, మీ నాన్నగారు రత్న కంకణాలు పట్టుకొచ్చి వేసుకోవాలి అంటే వేసుకోడు. శంకరాచార్యులు వారు చెప్పారు, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూర్చుని ఉంటే పరమశివుడు ఎంత గొప్పవాడో స్తోత్రం చేస్తోంది సరస్వతీదేవి. చేస్తుంటే ఎంతైనా ఇల్లాలు కదూ, బేలతనం. ముగ్ధాముహుర్విధగతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని గతాని అంటారు శంకరులు. ముగ్ధ ఆమెకి సంతోషం భర్త గురించి చెప్తుంటే. మా ఆయన కదా అని ఎవ్వరూ చూడకుండా సభలో ఇలా పమిట కొంగు పక్క నుంచి ఆయన చేయి పట్టుకున్న కాసేపటికి అమ్మవారి కళ్ళల్లోంచి నవరసాలు చెప్పవలసి వచ్చింది శంకరాచార్యుల వారు. శివే శృంగారార్ద్ర అన్న శ్లోకంలో అన్నీ చెప్పచ్చు, కానీ భయం చెప్పడం ఎలా? కళ్ళల్లో ఆదిశక్తి